నృసింహాయ నమః నమజ్వాలతేజసే ఆవిరావిర్భవ వజ్రణగ వజ్రధమస్ట్రాయ కర్మాశయాన్ రందయ రందయ తమోగ్రహ చక్రస స్వాహా అభయం అభయం ఆత్మని భూయిష్టాః ఓం శ్రౌం నమః ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం సహస్రారహుంపట్ స్వాహా. సభకి నమస్కారం. ఒక ప్రకృతి సిద్ధంగా యాగశాల చుట్టూతా దేవతా వృక్షాల మధ్యలో మనం ఈ దక్షిణామూర్తి యజ్ఞం చేస్తున్నాం. ఆవాహన అనేది ఎట్టా ఉంటుందంటే పంచభూత సమక్షంలో బ్రహ్మదేవుడు సృష్టికర్త ఆవాహన ఇప్పుడు మనం చేస్తున్నాం. ఓం విం ఓం యో వై నృసింహో దేవో భగవాన్ యస్య బ్రహ్మా తస్మై వై నమో నమః. ఓం గ్రం ఓం యో వై నృసింహో దేవో భగవాన్ యస్య బ్రహ్మా తస్మై వై నమో నమః. ఓం వీం ఓం యో వై నృసింహో దేవో భగవాన్ యస్య బ్రహ్మా తస్మై వై నమో నమః. నెక్స్ట్ చేసే ప్రతిష్ట విష్ణుమూర్తి. వైకుంఠం నుంచి విష్ణుమూర్తిని పంచభూత సమక్షంలో గుండంలోకి ఆవాహన చేస్తున్నాం. విష్ణుమూర్తి సర్వవ్యాపి, సర్వం విష్ణుమయం జగతః అంటే ఇక్కడ చెట్టు కానివ్వండి, ఈ భూమి కానివ్వండి, ఆకాశం కానివ్వండి, స్టార్స్ కానివ్వండి, ప్లానెట్స్ కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఇదంతా ఆ విష్ణుమూర్తి స్వరూపాలే. ఆ విష్ణుమూర్తి స్వరూపమైన విష్ణుమూర్తిని ఆవాహన గుండంలో చేస్తున్నాం. అది ఇవాళ చేసేది మనం. ఓం నమో భగవతే మహానృసింహాయ నమః నమజ్వాలతేజసే ఆవిరావిర్భవ వజ్రణగ వజ్రధమస్ట్రాయ కర్మాశయాన్ రందయ రందయ తమోగ్రహ చక్రస స్వాహా అభయం అభయం ఆత్మని భూయిష్టాః. ఓం శ్రౌం నమః ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం సహస్రారహుంపట్ స్వాహా. ఓం వం ఓం యో వై నృసింహో దేవో భగవాన్ యస్య విష్ణు తస్మై వై నమో నమః. ఓం గ్రం ఓం యో వై నృసింహో దేవో భగవాన్ యస్య విష్ణు తస్మై వై నమో నమః. నరసింహ ప్రచోదయాత్ నృసింహాయ విద్మహే వజ్రనఘాయ ధీమహి తన్నో సింహ ప్రచోదయాత్. ఓం శ్రీం హ్రీం క్లీం ప్రియోగకృష్ణాయ మురళీనందనాయ గోవిందాయ జగన్నాథాయ బలరామ సుభద్రా సహిత వసుదేవ కుటుంబకాయ త్రైలోక్యమోహనాయ మహారక్షకాయ అప్రమేయాయ ఆహి ఆహి ఏహి ఏహి పాహి పాహి హే దయానిధే హే కృపానిధే సర్వతో రక్ష రక్ష మాం నీలచక్రమాధవాయ హుంపట్ స్వాహా. విష్ణుమూర్తి వచ్చిన తర్వాత మరి ఆయన సతీమణి మహాలక్ష్మి రావాలి. మహాలక్ష్మి ఆయన హృదయంలోనే ఉంటుంది. మహాలక్ష్మి ఈజ్ మనీ. ఏం చెప్పాల్సిన పని లేదు. ఒకటి, మనం జీవితంలో మనకి ఆహారం కావాలి, వస్త్రాలు కావాలి, ఉండడానికి ఒక ఆచ్ఛేదన కావాలి. ఇట్లా యజ్ఞాలు యాగాలు చేయాలంటే ద్రవ్యం చాలా కావాలి. కనుక ధనం మూలం మిదం జగత్. మెటీరియల్ వెల్త్ లేకపోతే కష్టం. అందుకని యాగానికి వచ్చిన వాళ్లే కాదు, ప్రపంచంలో, దేశంలో, లోకంలో మనకి సంపద, మెటీరియల్ అంటే మనీ యాజ్ వెల్ యాజ్ మెటీరియల్, ఇన్ కైండ్ ఇన్ క్యాష్ రెండు ఉండాలనే ఉద్దేశంతో చేసే ఈ ప్రతిష్ట మహాలక్ష్మి ప్రతిష్ట. ఎస్. ఓం వం ఓం యో వై నృసింహో దేవో భగవాన్ యా శ్రీః తస్మై వై నమో నమః. ఓం గ్రం ఓం యో వై నృసింహో దేవో భగవాన్ యా శ్రీః తస్మై వై నమో నమః. ఓం శ్రీం హ్రీం క్లీం కమలధారిణ్యై సింహవాహిన్యై శ్రీసుదర్శనవల్లభాయై స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై సింహవాహిన్యై స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం కమలధారిణ్యై సింహవాహిన్యై మహాలక్ష్మ్యై స్వాహా. మహాదేవీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.
వజ్రనఖాయ విద్మహే ధీష్ణధగ్గుష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ నృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో సింహ ప్రచోదయాత్ ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీయోగకృష్ణాయ మురళీనందనాయ గోవిందాయ జగన్నాథాయ బలరామ సుభద్రా సహిత వసుదేవ కుటుంబకాయ త్రైలోక్యమోహనాయ మహారక్షకాయ అప్రమేయాయ ఆహి ఆహి ఏహి ఏహి బ్రహ్మ సరస్వతి విష్ణు మహాలక్ష్మి వచ్చే ప్రతిష్ట మహేశ్వరుడు. శివుడు మనశ్శాంతి ఇచ్చేవాడు, ఈశ్వరుడు ఐశ్వర్యం ఇచ్చేవాడు. ఈశ్వరుడు లక్ష్మీదేవి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, భృగు మహర్షి పిల్లలు వీళ్ళు. మీకు డబ్బు కావాలంటే వీళ్ళు వెళ్ళి భృగు మహర్షి తీసుకొచ్చి ఇస్తారు. నమశివాయ మీన్స్ పంచభూత తత్వం. నా అంటే అగ్ని, మా అంటే జలం, సి అంటే ఈథర్ సోలార్ సిస్టమ్, వా అంటే పృథ్వీ, యా అంటే వాయు. ఆయన ఇవాళ మనం చేసే దక్షిణామూర్తి యజ్ఞంలో చాలా ఇంపార్టెంట్ రోల్ శివుడిది. నో డౌట్ భైరవుడుగా వచ్చాడు, దత్తాత్రేయుడుగా వచ్చాడు, చాలా రూపాల్లో వచ్చాడు ఆయన. కానీ దక్షిణామూర్తి రూపం చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ప్రిమిటివ్. విద్యకి 3 సోర్సెస్: దక్షిణామూర్తి, హయగ్రీవ, సరస్వతి. ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎవరు నెక్స్ట్ వచ్చారు మనకి అన్ని దేవుడి రూపాలే. కనుక మహేశ్వర భైరవుడి రూపంలో ఎన్నో గుళ్ళు, 12 జ్యోతిర్లింగాలు, సో మెనీ థింగ్స్. కనుక ఏంటంటే కైలాసం నుంచి ఆ శివుణ్ణి మనం ఆవాహన చేద్దాం. ఎస్. ఓం వం ఓం యో వై నృసింహో దేవో భగవాన్ యస్య మహేశ్వర తస్మై వై నమో నమః. ఓం గ్రం ఓం యో వై నృసింహో దేవో భగవాన్ యస్య మహేశ్వర తస్మై వై నమో నమః. ఓం హ్రీం ఓం యో వై నృసింహో దేవో భగవాన్ యస్య మహేశ్వర తస్మై వై నమో నమః. ఓం రం ఓం యో వై నృసింహో దేవో భగవాన్ యస్య మహేశ్వర తస్మై వై నమో నమః. ఓం మం ఓం యో వై నృసింహో దేవో భగవాన్ యస్య మహేశ్వర తస్మై వై నమో నమః. ఓం హాం ఓం యో వై నృసింహో దేవో భగవాన్ యస్య మహేశ్వర తస్మై వై నమో నమః. ఓం నిం ఓం యో వై నృసింహో దేవో భగవాన్ యస్య మహేశ్వర తస్మై వై నమో నమః. ఓం విష్ణుం ఓం యో వై నృసింహో దేవో భగవాన్ యస్య మహేశ్వర తస్మై వై నమో నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శివాయ శ్రీమన్మహాదేవాయ నమః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం వజ్రనఖాయ విద్మహే ధీష్ణధగ్గుష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. సింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో సింహ ప్రచోదయాత్. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీయోగకృష్ణాయ మురళీనందనాయ గోవిందాయ జగన్నాథాయ బలరామ సుభద్రా సహిత వసుదేవ కుటుంబకాయ త్రైలోక్యమోహనాయ మహారక్షకాయ అప్రమేయాయ ఆహి ఆహి ఏహి ఏహి పాహి పాహి హే దయానిధే హే కృపానిధే సర్వతో రక్ష రక్షమాం నీరజక్రమాధవాయ హుంపట్ స్వాహా. నెక్స్ట్ ప్రతిష్ట శ్రీనివాస్ మొదలు గారు వచ్చారా? ఎస్. రౌండ్ కొట్టిరా మనం. గౌరీ, పార్వతి, కాళీ, ఎన్ని పేర్లైనా, లలిత, వారాహి ఇవాళ లేటెస్ట్ ట్రెండ్. ఇవన్నీ ఆవిడ నామాలే. కైలాసం నుంచి పరమేశ్వరుడు వస్తే పార్వతీదేవి రాకుండా ఉంటుందా? పార్వతీదేవి గివ్స్ ప్రొటెక్షన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ భువనేశ్వరి. ఆ ప్రొటెక్షనే ఈ సూర్యుడు. దట్ రియల్ భువనేశ్వరి స్వరూపం ఈజ్ దట్ లార్డ్ సూర్య. అట్టానే మీకు పావురం ఉంటుంది, ఇది భువనేశ్వరి స్వరూపం. ఒక వేప చెట్టు ఉంటుంది, ఇది భువనేశ్వరి స్వరూపం. ఫిజికల్గా ఎమోషనల్గా మీరు ప్రొటెక్ట్ అయితేనే ఈ పృథ్వీ మీద మీరు జీవించవచ్చు. గౌరీదేవి ఏంటి? మాంగళ్య బలం. మాంగళ్య బలం ఎప్పుడైతే వైవాహిక జీవితంలోకి వస్తారో స్త్రీలు సుమంగళిగా పోవాలనేది ఒక కోరిక. కనుక ఈ గౌరీదేవి ఇక్కడున్న చుట్టుపక్కల సమక్షంలో ఉన్న ఆడవాళ్ళందరికీ ఆ మాంగళ్య బలం ఇవ్వాలి. అంతేకాదు అందరికీ ప్రొటెక్షన్ ఇవ్వాలి. మంగళగౌరీదేవిని మనం వివాహంలో ఆరాధన చేస్తాం.
గౌరీ పూజ చేసే పాణిగ్రహణానికి వస్తాం మనం. ఇక్కడ ఏం చేశానంటే ఈ ప్రస్తుతానికి కొంచెం క్లుప్తంగా చెప్తాను. యాగశాల చుట్టూత మీకు పసుపు చెట్లు ఉన్నాయి చూడండి. ఈ పసుపు చెట్లు వేసింది కారణం ఏంటంటే ఈ ఆడవాళ్ళు కనుక ఈ ప్రాంగణంలోకి వస్తే వాళ్ళ ఆ మాంగళ్య బలం బడబలాలని చేసిన ప్రతిష్ట. సో మోర్ దాన్ దట్ ఇంకోటి ఏంటంటే ప్రొటెక్షన్, పీస్ ఆఫ్ మైండ్. అమ్మవారు ఇవ్వండి ఏంటి తలుచుకుంటే ఏదైనా ఇస్తుంది ఆవిడ. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతిష్ట. ఇదైతే ఇంకొక ప్రతిష్ట ఉంటుంది, సర్వా ఉంటుంది, అక్కడతోటి అగ్నిముఖం అవుతుంది. దెన్ ఐ విల్ అనౌన్స్ వన్ బై వన్, ఒక్కళ్ళే వద్దు కానీ. ఓం బింబోం యో వై నృసింహో దేవో భగవాన్ యా గౌరీ తస్మై వై నమో నమః. ఓం బ్రహ్మోం యో వై నృసింహో దేవో భగవాన్ యా గౌరీ తస్మై వై నమో నమః. ఓం హ్రీం ఓం యో వై నృసింహో దేవో భగవాన్ యా గౌరీ తస్మై వై నమో నమః. ఓం బ్రహ్మోం యో వై నృసింహో దేవో భగవాన్ యా గౌరీ తస్మై వై నమో నమః. ఓం మంగోం యో వై నృసింహో దేవో భగవాన్ యా గౌరీ తస్మై వై నమో నమః. ఓం హాం ఓం యో వై నృసింహో దేవో భగవాన్ యా గౌరీ తస్మై వై నమో నమః. ఓం విష్ణోం శుభగాయై చ విద్మహే కామమాలిన్యై చ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. వజ్రనఖాయ విద్మహే భీష్మధర్మస్థాయ ధీమహి నారసింహ ప్రచోదయాత్. సింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో సింహ ప్రచోదయాత్. ఓం శ్రీం హ్రీం క్లీం త్రియోగకృష్ణాయ మురళీనందనాయ గోవిందాయ జగన్నాథాయ బలరామ సుభద్రా సహిత వసుదేవ కుటుంబకాయ త్రైలోక్యమోహనాయ మహారక్షకాయ అప్రమేయాయ ఆహి ఆహి ఏహి ఏహి పాహి పాహి హే దయానిధే హే కృపానిధే సర్వతో రక్ష రక్ష మాం నీరజక్రమాధవాయ హుంపట్ స్వాహా. శంకరుడు లాస్ట్ ఇన్స్టాలేషన్. అగ్నిముఖానికి రెడీ అవ్వాలి. నేను చెప్తాను ఎవరెవరు చేయాలో, వాళ్ళే చేస్తారు. ఓం నమో భగవతే మహానృసింహాయ నమః. నమజ్వాలతేజసే ఆవిరావిర్భవ వజ్రనగ వజ్రదమస్త్రాయ కర్మాశయాన్ రందయ రందయ తమోగ్రహ చక్రస స్వాహా. అభయం అభయం ఆత్మని భూయిష్టాః. ఓం శ్రౌం నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం సహస్రార హుంపట్ స్వాహా. ఓం బింబోం. సర్వ ఏంటంటే సమస్త దేవతల్ని ఒక్క రౌండ్లో ఆవాహన చేసేది సర్వ. ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశానం, పాతాళం, ఆకాశం, ఈ దశ దిక్కులు. సూర్య, చంద్ర, అంగారక, బుధ, బృహస్పతి, శుక్ర, శని, రాహు, కేతు. దక్షిణామూర్తి హైగ్రీవ, సరస్వతి. 180 ఫార్మ్స్ ఆఫ్ గణపతి. కృష్ణ, సుబ్రహ్మణ్య, నాగ, వెంకటేశ్వర, పంచభూతాస్, శరణమయ్యప్ప స్వామి, సూర్య, మళ్ళీ అట్టనే గురువులు, దాని తర్వాత రాముడు, ఆంజనేయ స్వామి, అమ్మవార్లు, అయ్యవార్లు, అట్టనే పంచమహాపాలకులు, వసురూపం, రుద్రరూపం, ఆదిత్య రూపం, ప్రజాపతి రూపం, బృహస్పతి రూపం. ఇన్ని రూపాలన్నీ మనం కూర్చుని ప్రతిష్ఠ చేసుకుంటూ ఉంటే వారం రోజులు ప్రతిష్టగా పడుతుంది. అందువల్ల ఏంటంటే మనకు కూడా దేవుడు ఏం చేశాడంటే మతంలో, మన రిలీజియన్లో షార్ట్ కట్ ఇచ్చాడు. యస్య సర్వ అని ఇచ్చాడు. అందుకని ఆ దేవతలందరినీ గుండంలో ఆవాహన చేస్తాం. ఎందుకని ఇంత వర్క్ ఎందుకు చేస్తాం? ఈ ఆవాహన అనేది ఏంటంటే ఈ యాగశాలలో ఎవరు వచ్చినా వాళ్ళ ఇంటి ఇలవేల్పు ఒక వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, ఒక నరసింహస్వామి అవ్వచ్చు, లేకపోతే ఒక పోతరాజు పోలేరు అమ్మవచ్చు, మనకు తెలియదు, గ్రామదేవి అవ్వచ్చు, భద్రకాళి అవ్వచ్చు. ఈ గుండెల్లో ఆ దేవతల్ని ఆవాహన చేసామనుకోండి, యాగం దగ్గర వచ్చి వాళ్ళు కూర్చుంటే వాళ్ళ కోరిక ఫలించాలి. అది ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు అంటాం. ఆ ఫలించాలంటే పంచభూత సమక్షంలో ఇంత వర్క్ మనం చేయాలన్నమాట. అందుకని ఏంటి, ఆ అగ్ని ఆ రూపంలో, ఈ దేవతల రూపంలో కనబడతారు మీకు ఇక్కడ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రయోగాగ్ని. నార్మల్గా అగ్ని కార్యం చేయడం వేరు, ప్రయోగాగ్నితో చేసే కార్యం వేరు. ప్రయోగాగ్ని ఏంటంటే ఇన్స్టెంట్ రెమెడీ ఇస్తుంది మీకు. ఇన్స్టెంట్గా
మీ కోరిక ఫలించేటట్టు చేసేది ప్రయోగాలు. ఇప్పుడు అన్ని యజ్ఞాలు ఇక్కడ మనం ఈ ప్లేస్ ఏంటంటే ప్రయోగ భూమి, ప్రయోగాగ్నే చేస్తాం కనుక ఇన్స్టాలేషన్ ఆఫ్ సర్వ. ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలకి చదువు బాగా రావాలి, బిజినెస్ మెన్కి మంచి ధనం సంపద బాగా మనీ ప్రాఫిట్ రావాలి, అట్టానే ఈశ్వరుడు వల్ల ప్యూర్ మనీ రావాలి, మాంగళ్య బలం నిలబడాలి, ఆరోగ్యం బాగుండాలి, ఐశ్వర్యం బాగుండాలి, అట్టానే చాలామంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరికీ ఉద్యోగం రావాలి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టాలి. ఇన్ని రెమెడీస్ అని ఇవ్వాలంటే మనం ఇటువంటి ఇన్స్టాలేషన్స్ చేయక తప్పదు. సో ప్రేయర్స్ టు ఆల్ ది దేవతాస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సర్వ. ఎస్. ఓం బిం ఓం యో వై నృసింహో దేవో భగవాన్ యస్య సర్వతస్మై వై నమో నమః. ఓం గ్రం ఓం యో వై నృసింహో దేవో భగవాన్ యస్య సర్వతస్మై వై నమో నమః. ఓం హ్రీం ఓం యో వై నృసింహో దేవో భగవాన్ యస్య సర్వతస్మై వై నమో నమః. ఓం గ్రం ఓం యో వై నృసింహో దేవో భగవాన్ యస్య సర్వతస్మై వై నమో నమః. ఓం మం ఓం యో వై నృసింహో దేవో భగవాన్ యస్య సర్వతస్మై వై నమో నమః. ఓం హాం ఓం యో వై నృసింహో దేవో భగవాన్ యస్య సర్వతస్మై వై నమో నమః. ఓం మిం ఓం యో వై నృసింహో దేవో భగవాన్ యస్య సర్వతస్మై వై నమో నమః. ఓం హం ఓం యో వై నృసింహో దేవో భగవాన్ యస్య సర్వతస్మై వై నమో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సభాయై నమః. భగవత్ స్వరూపులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు, ఆశీర్వచనములు, అభినందనలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఒకటి, ఈ కమింగ్ 15 to 20 minutes what I am talking is pure subject. So please lend your mind. ఇక్కడ అక్కడ ఎక్కడో దిక్కులు చూడకుండా అసలు ఎందుకు చేస్తున్నాం, ఈ ప్లేస్కి ఎందుకు వచ్చాం అనేది మీకు అందరికీ తెలియాలి. ఒకటి, బిఫోర్ ఐ గో ఇన్ టు ది సబ్జెక్ట్, ఫస్ట్లీ ఈ ప్లేస్ నాకు చూపించింది మా బండ శ్రీను. ఇక్కడ ఈ విలేజ్లో ఉంటారు ఆయన, సీతారాంపల్లిలో. ఇది అంబర్పేట అంటారు దాని భాగం. మై ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థ్యాంక్స్ ఈజ్ టు దట్ బండ శ్రీను ఫ్యామిలీ, రమేష్, కిరణ్ వాళ్ళందరికీ. వీళ్ళు దే ఆర్ అసోసియేటెడ్ విత్ నవీన్ యాదవ్. ఈ ప్లేస్ డెవలప్మెంట్కి ఇవాళ 2.5 years ఈ లెవెల్కి వచ్చింది అంటే దిస్ మ్యాన్ హ్యాస్ బీన్ ఇన్స్ట్రుమెంట్ బిహైండ్ మీ. సో ఈ ప్లేస్ కట్టించడం కానీ, చెట్లు వేయడం కానీ, దీని మెయింటెనెన్స్ కానీ, this person has done a lot of help. So thanks to Naveen Yadav. Number 3, nato paatu, see I am a blind man, I require an escort everywhere. నాకు డిపెండెన్స్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ, ఏమనుకోదు. సో నవీన్ గాని, మోస్ట్ ఇంపార్టెంట్ అనదర్ పర్సన్ ఈజ్ మై సన్ శంకర్ విద్యారణ్య. దిస్ ఎంటైర్ ల్యాండ్ ఈజ్ ఇన్ హిస్ నేమ్ ఓన్లీ. సో కనుక మై పర్సనల్ థ్యాంక్స్ టు మై బాయ్ హూ కోఆపరేటెడ్ ఎ లాట్. సో వీళ్ళు ముగ్గురు లేకపోతే ఇవాళ మనం ఈ ల్యాండ్కి వచ్చేవాళ్ళం కాదు. నేను చెప్పాలి అంటే చూసిన రోజున జస్ట్ ఒక మట్టి దిబ్బ, ఇక్కడ ఆచ్ఛేదం కానీ, నీళ్లు కానీ ఏమీ లేవు. ఎండకి ఎండాలి, వానకి తడవాలి. ఆ స్టేజ్ నుంచి ఇవాళ మీరు ఇక్కడికి వచ్చారు. దీనికి పేరు నేనేమిచ్చానంటే శ్రీవత్స ఎన్విరాన్మెంట్ ఎఫర్ట్. శ్రీవత్స ఎన్విరాన్మెంట్ ఎఫర్ట్. ఒకటి, యాగాలు, యజ్ఞాలు, పూజలు, పునస్కారాలు మేము చేసే కారణం ఏంటంటే రెండే రెండు, టు క్లీన్ ది హ్యూమన్ మైండ్. మనుషుల యొక్క మనస్సుని పవిత్రంగా చేసి దాన్ని ప్రేయర్ఫుల్గా చేయాలి అనేది క్లీనింగ్ ది హ్యూమన్ మైండ్ అంటారు. క్లీనింగ్ ది ఎన్వైరన్మెంట్. పంచభూతాలు ఇవాళ కాలుష్యానికి గురవుతుంది. సో క్లీనింగ్ ది ఎన్వైరన్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కనుక అదేంటంటే ఈ యాగాలు, యజ్ఞాల ద్వారా సనాతన ధర్మం ప్రకారం ఋషులు, మునులు మనకు అందించిన దాంతో వీఆర్ డూయింగ్ దిస్ వర్క్. సీక్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ గురూస్ త్రూ ది 5 elements ఆఫ్ నేచర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. లెట్ us స్టార్ట్. దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి స్వాహ అనే దాంట్లో వస్తుంది. అందరూ చేయొచ్చు, వచ్చిన వాళ్ళు కొంచెం సౌండ్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. స్వాహా. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. స్వాహా.
గురవే సర్వలోకానాం విషజే భవరో సత్పవిత్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః స్వాహా గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం విషజే సత్పవిత్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః స్వాహా గురవే స్వాహా గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం విషజే సత్పవిత్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః स्वाहा ते सर्वलोकानां विजये भवरोगिणां विजये सत्त्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः स्वाहा गुरवे सर्वलोकानां विजये भवरोगिणां लोकानां विजये भवरोगिणां विजये सत्त्वविद्यानां राजनीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीरामचीकराय सर्वारिष्टविनाशाय सर्वजनमन्त्रच्छेदनाय स्वाहा दक्षिणामूर्तये च विद्महे ध्यानस्थाय धीमहि तन्नो धीमहि प्रचोदयात् Government of humanity. Commerce అంటే when you go to a guru you should learn. When you learn you will implement. If you implement in the process అటువంటి ఆ 4 జ్ఞానాలకు మనకి కలగజేయాలని దేవాజ్ఞ ద్వారా మనం ప్రార్థన చేయాలి. ప్రజ్ఞాం ప్రయత్న స్వాహా ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేఘాం ప్రజ్ఞాం ప్రయత్న స్వాహా మేఘాం ప్రజ్ఞాం ప్రయత్న స్వాహా ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేఘాం ప్రజ్ఞాం దక్షిణామూర్తయే మహ్యం మేఘాం ప్రజ్ఞాం ప్రయత్న స్వాహా ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేఘాం ప్రజ్ఞాం ప్రయత్న స్వాహాతయే మహ్యం మేఘాం ప్రజ్ఞాం ప్రయత్న స్వాహా ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేఘాం ప్రజ్ఞాం ప్రయత్న స్వాహా ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేఘాం ప్రజ్ఞాం దక్షిణామూర్తయే మహ్యం మేఘాం ప్రజ్ఞాం ప్రయత్న స్వాహా ఓం నమః స్వాహా ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేఘాం ప్రజ్ఞాం ప్రయత్న స్వాహా ఓం మహా ఓం శ్రీ దక్షిణామూర్తయే స్వాహా ఓం శ్రీ దక్షిణామూర్తయే స్వాహా ఓం నమః శివాయ ఓం శ్రీ దక్షిణామూర్తయే స్వాహా నమః శివాయ ఓం శ్రీ దక్షిణామూర్తయే స్వాహా ఓం స్వాహా ఓం అందులో పంపబెట్టి కనిపిస్తాం. ఈ విషయం వెరీ గుడ్. జ్ఞానం అనేది కొత్త గురువులు ఉంటే మనకు అనుకుంటాం. సో డోంట్ థింక్ జ్ఞానం ఇచ్చు, జ్ఞానం అనేది రావాలి. హౌ నాట్. ఓం జ్ఞానం నమశ్చిన్మయముక్తయే జ్ఞానం దేహి స్వాహా ఓం నమశ్చిన్మయముక్తయే జ్ఞానం దేహి స్వాహా ఓం చిన్మయముక్తయే జ్ఞానం దేహి స్వాహా ఓం జ్ఞానం చిన్మయముక్తయే జ్ఞానం దేహి స్వాహా ఓం జ్ఞానం చిన్మయముక్తయే స్వాహా ఓం జ్ఞానం ఓం దేహి స్వాహా ఓం జ్ఞానం ఓం శ్రీ సౌః శ్రీ సాంబశివాయ తుభ్యం స్వాహా ఓం శ్రీ సౌః శ్రీ సాంబశివాయ తుభ్యం స్వాహా ఓం శ్రీ సౌః శ్రీ సాంబశివాయ తుభ్యం స్వాహా నమశ్చక్రాయ స్వాహా నమశ్చక్రాయ స్వాహా దక్షిణామూర్తయే సర్వసాధ్యమేవ స్వాహా ఓం శ్రీ
दक्षिणामुत्तये सर्वसाध्यमेधां समुत्कर्षय स्वाहा ओम ह्रीं ओम 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 दक्षिणामुत्तये सर्वसाध्यमेधां समुत्कर्षय स्वाहा सर्वसाध्यमेधां समुत्कर्षय स्वाहा ओम ह्रीं ओम दक्षिणामुत्तये सर्वसाध्यमेधां समुत्कर्षय स्वाहा ओम ह्रीं ओम दक्षिणामुत्तये सर्वसाध्यमेधां समुत्कर्षय स्वाहा ओम ह्रीं ओम दक्षिणामुत्तये सर्वसाध्यमेधां स्वाहा वारणे दक्षिणे रत्नान् नमश्चक्राय स्वाहा दुर्गादेवो अधिदुरिताद्यज्ञ स्वाहा रत्नोषितमीद्यो अध्वरेषु गुणाच्छहोदानुद्यस्तुति स्वाञ्चाग्नेतनुमन्दप्रयस्वास्मुख्यं च सौभगः गोभिर्जुष्टमयिजो निषिक्तनोऽध्यामे स्वाहा अभिप्रैः दक्षिणगोभावामेधा विष्णानि जङ्घना बभूरि गृहोमि जयधरणं तद्गो अग्राबुभाऊभां शुक्रादमाभि भाव स्वाहा प्रजामन्यो सरधामारजन्दो हर्षमानासो दुर्गामारुक्तः विघ्नेशा वायुधा सुन्दुचानाभिप्रयन्तुरो अग्निरूपा स्वाहा अग्निवन्नाग्निस्वाहस्वसेनानीर्दस्सहुरे होदरेधि अद्वादशत्रो निभागस्वमेध ओजोमिमानो विवृधो स्वाहा सहस्वमन्यो अभिमादिमस्मे रुजन् वृणन्त्वा वृणन्त्रे हिरुद्रोनो उग्रन्ते पाजो आनन्दालो रुद्रे वशीवसन्नगस एकदत्वस्य स्वाहा एको बहूनामासुमन्यवीरुदाविषं विसङ्गथय संसीदाधि अवृत्तरित्वजा विजावयन्तु मन्दं घोषं विजायाकुन्महे स्वाहा विदेशकृतिन्द इवानमग्रभो स्मरो मन्यादिवाभावेह प्रियन्ते नामासहरे कृणेमसि विद्वादमुत्संयता आबुभूतु स्वाहा आभोद्यासहजावकृसादिकसहो विवर्षिविभूतवत्तारम् कृत्वानो मन्यो सह मेद्वे दिमहाधनस्याबुधोद्भौहि स्वाहा संसृष्टं धनाबुभयो समार्गोतमस्मभ्यो दत्ताङ्गलोरस्तमञ्जः प्रियन्दधानाहृदादेषु विद्रामपराजुरासोमवृन्दानन्दान् स्वाहा धन्वानाघा धन्वानाजिञ्जादेव धन्वानाधीव्राः समुदो दिगेम धनश्चत्रोरवकामन्त्रो नोतु धन्वानाहुर्वाः पुरुषो शान्ता पृथिवी शिवमन्तरिक्षञ्जोर्नो देव्यभाजन्नोऽस्तु शिवादिनः प्रतिशा उत्तिशो नामो विष्णुपरिभान्ति परमदशान्तिः आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् स्वाहा
అక్కడక్కడే ఆగుండానికే చంద్వగం సస్వాహ ఓం సస్వాహ ఓం మూర్ధానం దివో అరసస్వాహ ఓం ప్రసూతాస్తానో మంచంద్వగం హసస్వాహ ఓం పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్తానో మంచంద్వగం హసస్వాహ అగ్నే సమిధ సప్త విశ్వా రెడీ చేసుకోండి సప్తహోత్ర సప్తధా సప్తయో నీరా అగ్నయే సప్తవత ఇదన్న మమ సప్తహోత్ర ఇదన్న మమ జయ జయ యజ్ఞ భగవాన్ కి దక్షిణామూర్తి భగవాన్ కి హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర ఓం అగ్నా విష్ణో సజోషసేమా వర్ధంతు వాంగిరః యుమ్నైర్వాజేభిరాగదగ్గు స్వాహా వాజశ్చ మే ప్రసవశ్చ మే ప్రజతిశ్చ మే ప్రసదిశ్చ మే భీతిశ్చ మే క్రతుశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే శ్రావశ్చ మే శృతిశ్చ మే జ్యోతిశ్చ మే శుభశ్చ మే ప్రాణశ్చ మే పానశ్చ మే జ్ఞానశ్చ మే ఆధీతంచ మే వాక్చ మే మనశ్చ మే దిక్షుశ్చ మే శ్రోత్రంచ మే దక్షశ్చ మే ఓజశ్చ మే సహశ్చ మే ఆగశ్చ మే జరాచ మే ఆత్మా చ మే తనోశ్చ మే శర్మ చ మే వర్మ చ మే అంగాని చ మే తరోగంశ చ మే శరీరాని చ మే స్వాహా జ్యేష్ఠ్యం చ మ ఆధిపత్యం చ మే మన్యుశ్చ మే భామశ్చ మే మశ్చ మే అంధశ్చ మే महिमा च मे वरिमा च मे प्रतिमा च मे वर्ष्मा च मे द्राघुया च मे वृद्धं च मे वृद्धिश्च मे श्रद्धा च मे जगच्च मे धनं च मे वशश्च मे त्रिशिश्च मे भूतं च मे भविष्यच्च मे सुखं च मे सुपथं च म अर्धं च म अर्धिश्च मे क्लुप्तं च मे क्लुप्तिश्च मे मतिश्च मे सुमतिश्च मे स्वाहा चिञ्च मे मयश्च मे प्रियं च मे नु कामश्च मे सौमनसश्च मे भद्रं च मे यशश्च मे भगश्च मे द्रविणञ्च मे जन्ता च मे धर्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वञ्च मे ज्ञात्रञ्च मे सूश्च मे प्रसूश्च मे सीरञ्च मे लयश्च मे अर्थञ्च मे मृदञ्च मे यक्ष्मञ्च मे नामयश्च मे दीर्घायुत्वञ्च मे न मित्रञ्च मे भयञ्च मे सुगञ्च मे शयनञ्च मे सूषा च मे सुदिनञ्च मे स्वाहा ऊर्च मे सोनृता च मे पयश्च मे रसश्च मे घृतञ्च मे मधु च मे सद्भिश्च मे सपेदिश्च मे कृशिश्च मे अग्निश्च मे घर्मश्च मे अर्कश्च मे सूर्यश्च मे प्राणश्च मे श्वमेधश्च मे पृथिवी च मे शक्वरी रङ्गुलयो दिशश्च मे यज्ञेन कल्पन्तां मृक्ष मे साम च मे स्तोमश्च मे यजुश्च मे दीक्षा च मे व्रतञ्च मे होरात्रयो शुश्रूषेण्यः मनुष्येभ्यस्तन्मा देवा अवन्तु शोभायै पितरो नमदन्तु ॐ शान्तिः 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 पूर्णाहुतिमुत्तमां जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठते हर नमः पार्वतीपतये हर हर महादेव हर जय जय यज्ञ भगवान की।